తెలుగు రాష్ట్రాల్లోని నేతలారా జాగ్రత్త. గత 10 ఏళ్లుగా మీ గురించే చర్చ. మీరెక్కడికి వెళ్ళినా పని ఎలాంటిదైనా మీరు గాల్లో ఎగిరి విమానాల్లో వెళ్లడం సర్వసాధారణమయ్యింది. ఎవరెవరు ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి వెళుతున్నారో వస్తున్నారో, ఎవరు స్పెషల్ ఫ్లైట్లో వెళుతున్నారో, ఎవరు ప్రత్యేక హెలికాప్టర్ వాడుతున్నారో మాకు తెలుస్తున్నప్పుడు మాకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలుగుతుంది. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్ చూసిన తర్వాత ఆ భయం మాలో ఇంకాస్త పెరుగుతుంది. ఎందుకంటే మీరు మా సొత్తు. మేము ఓట్లు వేసి గెలిపించుకున్న మా నాయకులు మీరు. మీరు క్షేమంగా ఉండాలి, ప్రజల్ని క్షేమంగా ఉంచాలి. కనుక మీ క్షేమమే మా క్షేమం. మీకు తెలిసే ఉంటుంది ఎవరెవరు రాజకీయ నేతలు ఎలా విమాన ప్రమాదాల్లో చనిపోయారో. ఈ ప్రమాదాలకు గల కారణాలేంటో చూస్తే ప్రధానంగా 3 అంశాలు కారణమవుతుంటాయి. 1, వాతావరణ పరిస్థితులు, కొండ ప్రాంతాల్లో లేదా వర్షం పడుతున్నప్పుడు ప్రయాణించడం. ఉదాహరణకి వైఎస్ఆర్ బిపిన్ రావత్ లాంటి ఉదంతాల్లో మనం ఆ సంఘటనలు గుర్తు చేసుకోవచ్చు. ఇక సాంకేతిక లోపాల విషయానికి వస్తే విమానం లేదా హెలికాప్టర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆపై పైలట్ నిర్ణయాలు కూడా అత్యంత కీలకమే. అత్యవసర పరిస్థితుల్లో తప్పుడు అంచనాలు వేయడం, దీన్నే హ్యూమన్ ఎర్రర్గా అంచనా వేస్తుంటారు. కనుక విమానాల్లో మాత్రమే కాకుండా కాస్త భూమి మీద కూడా తిరగండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు ప్రజల్ని కూడా కాపాడండి. ధన్యవాదాలు.